బాప్తిస్మం అన్నది ఏంటంటే మనం ప్రతిరోజు ఉదయాన్నే సాయంకాలం పూట స్నానం చేస్తాం. ఎందుకంటే చెమట వాసన పోవడానికి, మన శరీరం మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి చెమట వాసన పోవడానికి స్నానం చేస్తాం. బాప్తిస్మం అంటే మన ఆత్మకు పట్టినటువంటి పాపపు మరకలు పోవడానికి చేసే స్నానాన్ని బాప్తిస్మం అంటారు. మనం ప్రతిరోజు చేసే స్నానం ఏంటంటే మన కల్మషం, మన శరీరం మీద ఉన్నటువంటి వాసన, శరీరం మీద ఉన్నటువంటి దుర్గంధం పోవడానికి మనం స్నానం చేస్తాం. అయితే బాప్తిస్మం ఏంటంటే మన మనస్సాక్షికి స్నానం చేపిస్తున్నాం. బాప్తిస్మం అంటే ఏంటంటే శరీర మాలిన్యం తీసివేయటం కాదు. శరీర మాలిన్యాన్ని మనం ప్రతిరోజు చేసే స్నానం తీసేస్తున్నాయి. రకరకాల సబ్బులు ఉన్నాయి, దానికి తీసేసుకోవచ్చు వాటితో. అయితే బాప్తిస్మం అంటే ఏంటంటే యేసుక్రీస్తు నామములో మన మనస్సాక్షిని నిర్మలపరుచుకోవటం. సబ్బులతో మనం మురికి పోతుంది, మరకలు పోతాయేమో కానీ పాపాలు పోవు. క్షారం అంటే ఇంకా మొండి మరకలు ఉంటాయి, వాటిని క్షారం వేసి కడుగుతారు. ఈ పాపం అనే మరకలు మన ఆత్మ పట్టున్నాయి కదా, ఇవి క్షారంతోనూ సబ్బుతోనూ పోయేటి కాదు. ఇవి యేసుక్రీస్తు నామములో కడగబడాలి. అవి